భారత్ మాతా రాణా న్యూస్. నా పేరు రవలి. జబర్దస్త్ కమెడియన్ ప్రముఖ నటుడు బుల్లెట్ భాస్కర్ విశాఖ నగరంలోని పెందుర్తిలో సందడి చేశారు. పెందుర్తి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ రాజకీయ నాయకుడు గుంటూరు వెంకట నరసింహారావుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెందుర్తి కూడలిలో రోడ్ షో నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. తన పంచులతో ఆకట్టుకున్న భాస్కర్ సేవా తత్పరుడు నరసింహారావును పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సొంత నిధులతో వైద్య శిబిరాలు, రక్తదానం శిబిరాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుంటూరును ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే పెందుర్తి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిపించిన వారు హైదరాబాద్కో అమరావతికో వెళ్లిపోయి ఇక్కడి ప్రజలను మర్చిపోతారని, గుంటూరు మాత్రం పుట్టినప్పటి నుండే పెందుర్తిలోని ప్రజలతో మమేకమై ఉంటున్నారని పేర్కొన్నారు. స్థానిక సమస్యలు తెలిసిన నాయకుడిని గెలిపించుకుంటే ప్రజలకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. అనంతరం అభ్యర్థి గుంటూరు వెంకట నరసింహారావు మాట్లాడుతూ, నిక్కరు వేసుకుంటున్నప్పటి నుండి నేను వృద్ధాప్య దశ చేరుకునే వరకు పెందుర్తి ప్రజలతోనే మమేకమై ఉంటున్నానని, జీవితం అంతా వారితోనే కలిసి ఉంటానని పేర్కొన్నారు. మన వైజాగ్ కోరుకున్న నోటితో ఎవరికి ఉండదు కదమ్మా. ఎందుకంటే వైజాగ్ నుంచి నేను ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ లో మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం. మా అన్నయ్య గుంటూరు నరసింహారావు గారు లోకల్ అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చి పెందుర్తిలో గెలిచి పెందుర్తికి ఏమీ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి పదవులు లేకుండానే అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అన్నకి. సో మీరందరూ నాకు తెలిసి ఎలక్షన్ అంటే మంచిగా డబ్బులు ఇస్తారు, తీసుకోండి. ఓటు మాత్రం అన్నకే కొట్టండి. అన్న కొట్టండి అంటే అన్నకు కాదు, ఉంగరం గుర్తు మీద కొట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా చూసుకుంటే ఎంత చేస్తారో ఆలోచించండి. మాకు పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, అవన్నీ కాకుండా నేను మా అన్నయ్య కోసం వచ్చాను. సో థ్యాంక్స్ నరసింహారావు గారు, మీరు ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ మర్చిపోకుండా అందరం గుర్తుకే ఓటేసి మా నరసింహారావు గారిని గెలిపించాలి. ఆడలు ఉన్నారు కాబట్టి ఒక మంచి విషయం చెప్పాలి మీ అందరికీ. మీకోసం గొప్పగానే చెప్తానమ్మా, ఖచ్చితంగా ఇళ్ళ లోపల నన్ను కొడతారు. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడమంటారు. నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా. ఎంత హ్యాపీగా ఉన్నానంటే రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి 2 అయినా 3 అయినా భోజనం చేయకుండా మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి నేనే వంట చేయాలి. ఎందుకు నవ్వుతున్నారమ్మా? మీరు వంటలు చేస్తున్నారా? మీరు వంటలు చేస్తే కర్రీ పాయింట్లు ఎందుకు వస్తాయి, హోటళ్ళు ఎందుకు వస్తాయి? మళ్ళీ ఆడవాళ్ళతో పెద్ద ఇబ్బంది ఏంటంటే, అబ్బా మా ఆయనకి ప్రేమ తగ్గిపోయిందండి నా మీద. ఎందుకు తగ్గిపోదు? పొద్దు నుంచి రాత్రి వరకు ఆ దిక్కుమల్లి నైట్ వేసుకొని తిరుగుతారు ఇంట్లో. అదే నైట్తో ముక్కులు చీస్తారు పిల్లలకి. వైన్ షాప్లో 90 కూడా బ్యాన్ చేయండి. చాలా మంది మా సోదరుడు మరి మా సతీమణి గారి భారతి గారు కూడా, ఆవిడ చాలా విద్యావంతురాలు. నా మీద MA BL చదివారు. ఆవిడ అప్పుడే నార్త్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో మనుషులు లేని టైంలో కూడా ఆ కాన్స్టిట్యూన్సీ ఎన్నుకుంటూ అంటే పండుగలు దెబ్బలు అన్నీ ఉంటాయి. ఆ మహాతల్లి ఆవిడ కాబట్టి ఎక్కింది, కానీ నేనైతే ఎక్కలేను. అందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు తీసుకొని కష్టపడి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, గౌరవాన్ని పెంచిన వ్యక్తి భారతమ్మ గారు. మరి మా ఆవిడంతగా పోతున్నాను ఏమనుకోవద్దండి, దయచేసి మన్నించండి. నేను
నా పేరు గుంటూరు వెంకట నరసింహరావు. ఇదే ప్రాంతంలో హాఫ్ ప్యాంట్ వేసుకున్న దగ్గర నుంచి ఈవేళ ముసలైపోయే పరిస్థితి కూడా ఇక్కడే వచ్చానంటే ఇక్కడ నేను ఎంత లోకలో ఏ ఊరు వెళ్ళా, పెందుర్తి మండలంలో పెందుర్తి నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళా అప్పుడే ఆల్రెడీ మేము సబ్బోరం క్యాంపెయిన్ 5 రోజుల్లో డోర్ టు డోర్ నేను బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ఆ పార్టీ వాళ్ళు పందుల్లో తీసుకొచ్చేస్తున్నారు అందరూ. ఎందుకంటే మాది ఒకటే వ్యాన్, అది 100 వ్యాన్లు. సీఎం రమేష్ గారు కడప నుంచి వచ్చి అక్కడ పని చేయలేక అక్కడ కూడా ప్రెసిడెంట్ అవ్వలేక వైజాగ్ ప్రజలు బాగున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనం వైజాగ్ కొల్లగొట్టొచ్చారు. కొంతమంది వర్ష పక్షులు విశాఖపట్నం జిల్లాలో ఒక 25 సంవత్సరాల నుంచి గంటకారు నక్కల్లాగా ఉంటూ టీవీకి లేని వాళ్ళు కూడా ఈవేళ చాలా మంది కోటీసులు అయ్యారు. పేర్లు చెప్పడం వాళ్ళకి తెలుసు, దీన్ని ఇలా మాట్లాడుతున్నానంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను రాజకీయాలు. ఏంటి గుంటూరు నరసింహమూర్తి ఎందుకు ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు? నా కడుపు మంట, నా ఆవేదన, నా ఆక్రోషణ మీకు చెప్పాలని ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ నిలబడడం అంటే సామాన్య విషయం కాదని విషయం అందరికీ తెలుసు. నేను నామినేషన్ వేశాను. చాలా మంది నా మిత్రులు, నా సేవలసులు అందరూ కూడా వైజాగ్ గుంటూరు నరసింహమూర్తి గారు నాకు అన్నయ్య అంటారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా ఎలక్షన్లో ప్రచారం వచ్చామంటే ఏదో పెద్ద పార్టీలు ఈ పార్టీలు కాకుండా అన్న కోసం వచ్చామంటే కేవలం ఫ్యామిలీ మెంబర్స్. సో పెందుర్తిలో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది పెందుర్తిగా ఎమ్మెల్యేలు తెలిసిన వాళ్ళు సో అందరికీ అందుబాటులో ఉంటారు. లేకపోతే పెందుర్తిలో ఏ సమస్య వచ్చినా కూడా మీరు వెళ్ళి అడగడానికి ఒక హక్కు ఉంటుంది, ఎందుకంటే నేను స్థానికుడు కాబట్టి. సో మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి గుర్తుపై ఓటు వేసి మా అన్నయ్య గారిని గుంటూరు నరసింహమూర్తి గారిని గెలిపిస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యేగా గెలిచిన మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మా గుంటూరు నరసింహమూర్తి. సో మర్చిపోకుండా పెందుర్తి ప్రజలందరూ ఉంగరం గుర్తు మీద మర్చిపోకుండా ఓటేయండి. 12వ నెంబర్ బ్యాలెట్లో ఉంటుంది. వేసి మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, మా సంస్థ అన్నయ్య లాంటి వ్యక్తి గుంటూరు నరసింహమూర్తి గారిని గెలిపిస్తారని మనసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రికా సోదరులకు, అదే విధంగా వీడియో ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, ముఖ్యంగా ఏదైతే నాలాగా చూస్తున్నా చిన్న పేపర్లో వాళ్ళు చిన్న చూపు చూస్తుంటారు, నాలాగే నన్ను చూసినట్టే వాళ్ళు చూస్తారు. వాళ్ళందరూ కూడా నా హృదయాల్లో ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఇండిపెండెంట్గా నేను ఒక పెన్నుతో వ్యక్తి అడిగాడు మా తమ్ముడు, అన్నా నీకు 62 సంవత్సరాలు ఎందుకన్నా నువ్వు ఇండిపెండెంట్గా వేయడానికి నువ్వు తీసుకున్నావు నిర్ణయం అంటే 33 సంవత్సరాలు విన్నాథరావు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇదే ఆవరణలో మండల యువజన కాంగ్రెస్గా ప్రమాణ స్వీకారం చేశాను. ఎవరి సమక్షంలో? ఒక సెంట్రల్ చైర్మన్ పల్లవరాజు గారు, విన్నాథరావు గారి టైంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 83లో ప్రమాణ స్వీకారం చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగారు దోనరాజు గారు, విన్నాథరావు గారు, ఎస్ఆర్ సప్లై గారు ఆలోచనలో వాళ్ళు మంచి సంస్కృతి నేర్చుకున్నారు. అంటే ఏంటంటే డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు, డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, ఎలా కష్టపడి సంపాదించాలనేదే ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఈ ఎవరైతే నా పండువాలో జెండాలో పొందుపరిచానో వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఒకటో సూత్రం అదే. ఆ తర్వాత నా వెనకాల వచ్చిన నాయకులు, చిన్న నాయకులు అందరూ కూడా చూస్తుంటే రూపాయికి లేనోడు ఈ ఊరు వచ్చి కోట్లు సంపాదించాలంటే ఎలాగా అంటే అది జగమే మాయ. అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నియోజకవర్గం కానీ భయపడుతున్నారు వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకు?